వేములవాడ రూరల్ మండలం రూరల్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు నేదురు రమేష్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు నియమించారు. ఈ సందర్భంగా గురువారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నేదురు రమేష్ కి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షునిగా ఎన్నికైన నేదురు రమేష్ మాట్లాడుతూ నాపై పూర్తి విశ్వాసంతో ఎస్సీసీఎల్ రూరల్ మండల అధ్యక్షులుగా నియమించినందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజుకి కృతజ్ఞతలు తెలుపుతూ పూర్తి విశ్వాసంతో పనిచేసి వారి మనసును గెలుచుకునే స్థాయి నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, రూరల్ మండల యూత్ అధ్యక్షులు రోమల ప్రవీణ్, డైరెక్టర్ వస్తాది కృష్ణ, అచ్చ వినోద్, జాగిరి సురేష్, ఎడపల్లి విష్ణు, బండి కొండయ్య, మాసం విష్ణు, రొండి సాయి శేఖర్, గుంటి కొమరయ్య, లక్ష్మణ్ ఉన్నారు. మిత్రుడు నేదూరి రమేష్ బాలరాజ్పల్లికి చెందినటువంటి వ్యక్తి వేములవాడ రూరల్ మండల్ ఎస్సీసీఎల్ అధ్యక్షునిగా మరి నియమించినటువంటి జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు గారికి, మరి అట్లాగే ఈ కార్యక్రమంలో మరి పాల్పంచుకున్నటువంటి గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి, మిత్రులు మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు గారికి, మరి వీళ్ళందరి నమ్మకం కొద్దీ ఈరోజు ఈయన నాయకత్వంలో వచ్చినటువంటి మరి రూరల్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు ప్రవీణ్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఎంతో నమ్మకం కొద్దీ నీపై రూరల్ మండల్ ఎస్సీసీఎల్ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు వీరందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి రాబోయే రోజులలో పార్టీని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లి అందరినీ కలుపుగోలుగా అందరినీ కలుపుకొని వెళ్ళి మరి పార్టీకి అండదండలు తప్పకుండా ఉండాలని చెప్పి మరి సూచిస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు ఎస్సీసీఎల్ రూరల్ మండల్ అధ్యక్షునిగా నేదూరి రమేష్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే ప్రభుత్వ ఆసీనన్న గారి చేతుల మీదుగా రమేష్కు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. వారికి ఇక్కడికి వచ్చిన రమేష్ తోటి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం గారికి, అదేవిధంగా రూరల్ మండల్ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు ప్రవీణ్ గారు, అదేవిధంగా గ్రామాల నుంచి వచ్చిన గ్రామ కమిటీ అధ్యక్షులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుచు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా రమేష్ గారు ఈ బాధ్యతలు తీసుకొని ఇది అన్ని గ్రామాల 17 గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులతో కలుపుకొని మంచిగా ఈ పదవిని నిర్ణయించు గ్రామంగా తిరిగి కమిటీలు వేసుకుంటూ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని కోరుచు రమేష్ గారికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని మండలాల అన్ని గ్రామాల అధ్యక్షులకు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తాను. జై కాంగ్రెస్. 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో మరి బాలరాయపల్లి నుంచి నేను చేస్తున్న సేవలను గుర్తించి మా జిల్లా ప్రెసిడెంట్ గారైనటువంటి ఆకునూరి బాలరాజన్న గారు మరి నన్ను వేములవాడ రూరల్
మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా నియమిస్తూ ఈరోజు గౌరవనీయులు శాసనసభ్యులు ప్రభుత్వ విపు ఆదిశనాన్న గారి చేతుల మీదుగా ఇటు యొక్క పత్రాన్ని తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీనిలో భాగంగా ఇక్కడ నాకు సహకరించినటువంటి మాజీ ఎంపీపీ గారైనటువంటి రంగు వెంకటేశన్న గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజన్న గారికి, యూత్ ప్రెసిడెంట్ రోమాల ప్రవీణ్ గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ శాఖ అధ్యక్షుల వారికి, మరి వక్లాభరణం శ్రీనన్న మా ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ గారికి, మా విలేజ్ నుంచి మరి నా మీద ప్రేమతో వచ్చినటువంటి మరి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా, మరి ఈ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క నియామక పత్రాన్ని ఈ యొక్క ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా నాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు నా పైన ఉంచినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని మరి వమ్ము చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకాన్ని కూడా మరి వేములవాడ రూరల్లో ఉన్నటువంటి 17 గ్రామాలలో విస్తరిస్తూ ప్రజలకు వేలవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను మరి నాదైనటువంటి శైలిలో గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి మరి సీనియర్ నాయకుల దృష్టికి తీసుకెళ్తూ ప్రతి సమస్యను నేను పాలుపంచుకొని ప్రజలకు మరి సంక్షేమ పథకాలు వివరించడంలో నా వంతు కృషి చేస్తానని చెప్పేసి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక మీదట మంచి కర్తవ్యంతో ఈ యొక్క విధులు నిర్వహిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్.